ధనుర్మాస ఉత్సవంలో భాగంగా ఈరోజు దీపోత్సవం గురించి తెలుసుకుందాం. దీపోత్సవం అంటే కేవలం దీపం వెలిగించే పండుగ కాదు, భగవంతుని సన్నిధి మన ఇంట్లో స్థిరపడిందని ప్రకటించే ఆచారం. ధనుర్మాసంలో మొదటి పాశురం నుండి భక్తులు భగవంతుడిని పిలుస్తూ, ప్రార్థిస్తూ, సాధన చేస్తూ వస్తారు. అంటే ప్రభు మా ఇంటికి రమ్ము అని ప్రతిరోజు ఆహ్వానం. ఇప్పుడు 24వ పాశురానికి రాగానే ఒక మార్పు జరుగుతుంది. ఆండాళమ్మ నందగోపుల ఇంటిని వర్ణిస్తుంది. ఆ ఇంటి ప్రత్యేకత ఏమిటంటే అది దీపాలతో వెలిగిపోతుంది. ఆ దీపాలు ఎందుకు? అది పండుగ కాదు, అలంకారము కాదు. కృష్ణుడు ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడే దీపోత్సవం అర్థం బయటపడుతుంది. భగవంతుడు వచ్చిన చోటు చీకటి ఉండదు. అందుకే వెలుగు అంటే మిగతా పాశురాలన్నీ భగవంతుడిని పిలిచే సాధన. 24వ పాశురం మాత్రం భగవంతుడు ఆహ్వానాన్ని స్వీకరించిన సూచన. అందుకే సంప్రదాయంగా 24వ పాశురం చదివిన రోజున దీపోత్సవం చేస్తారు. అది దేవుణ్ణి పూజించడానికి కాదు, దేవుడు మన ఇంటికి వచ్చిన ఆనందానికి సంకేతం. ధనుర్మాసం అంతా దేవుణ్ణి పిలిచే ప్రయాణం. 24వ పాశురం దేవుడు వచ్చిన గుర్తు. ఆ వచ్చిన ఆనందానికే దీపోత్సవం.